సౌజీస్ కిచెన్లో మనం ఇప్పుడు చికెన్ లాలీపాప్స్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు. మనం లాలీపాప్స్ని 1/2 కిలో లాలీపాప్స్ని తీసుకుంటున్నాము. మనం లాలీపాప్స్ ఈ విధంగా కట్ చేయించుకోవాలి. 1/2 కిలో లాలీపాప్స్ కోసం కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాము. గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కర్రీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు టేస్ట్కి సరిపడా, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. లాలీపాప్స్లో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, కార్న్ ఫ్లోర్, గరం మసాలా యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఈ విధంగా మసాలా అంతా కలుపుకున్న తర్వాత మనం కోడిగుడ్డు తెల్ల సొన మాత్రమే యాడ్ చేసుకోండి. పచ్చ సొన యాడ్ చేయకూడదు, ఓన్లీ తెల్ల సొన మాత్రమే యాడ్ చేయండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోండి. కోడిగుడ్డు పెరుగు మన చికెన్కి నీట్గా కలిసే విధంగా కలుపుకోండి. ఈ విధంగా మన మసాలా అంతా నీట్గా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది మూత పెట్టి 2 గంటల పాటు పక్కన పెట్టుకోండి. లాలీపాప్స్ని మసాలాలో 2 గంటల పాటు నానబెట్టుకున్నాము. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల మనకి చికెన్కి మసాలా నీట్గా పడుతుంది. ఇప్పుడు మనం లాలీపాప్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన లాలీపాప్స్ని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది, మన లాలీపాప్స్ యాడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఈ విధంగా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లాలీపాప్స్ రెడీ అయ్యాయి. ఇది తీసుకొని ఒక ప్లేట్లో పేపర్ నాప్కిన్ పైన పెట్టుకోండి. చికెన్ లాలీపాప్స్ రెడీ అయ్యాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ లాలీపాప్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.